హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తాం అనేది కలికిరి మార్కెట్ అండి. పొట్టేన్లు, మేకలు, గొర్రెలు దీనికి సంబంధించిన మార్కెట్ జరుగుతుంది అనమాట. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్, కలికిరి. సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం ఉదయం 5 గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. 5 నుంచి 10-11 వరకు అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సో ఆసక్తిగా ఉన్న రావచ్చు అనమాట. మన ఎల్కే ఛానల్లో షూర్గా ప్రతిరోజు కంటిన్యూగా కొత్త వీడియోలు వస్తుంటాయి అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు ఉందనుకుంటే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం మార్కెట్లోకి పోదాం. సో మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు డేట్ మనం చూసుకుంటే 5వ తేదీ 7వ నెల ఉదయం 7:30-8 అవుతుందండి. సో వచ్చిండే పిల్లలు ఏం రేట్లు పోతున్నాయి, ఏమేమి ఉన్నాయని క్లియర్గా ఒకసారి చూద్దాం. అన్ని వీడియోలు తీసుకుందాం, డైరెక్ట్గా వాళ్ళతో అయితే మాట్లాడదాం. సో రేట్లు ఏమి చెప్తారో ఏమేమి కనుక్కుందాం. హాయ్ బ్రదర్, బాగున్నాబో. ఏం తెచ్చావు? ఏది ఇదేనా? కొనుక్కున్నారా? అమ్ముతుండ్రా? అమ్మదానికి ఏం తున్నదాన్ని? 14,000 పళ్ళు వేసిందా? ఇంకా పల్లీల పాల పళ్ళు 14,000 చెప్తున్నారండి. బేరం ఉంటుంది. సో నెల్లూరు పల్లా 14,000 చెప్తున్నాడు. పల్లె ఏదో పాల పళ్ళతో ఉంటుంది. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చు బ్రదర్? 15 కిలోలు. ఒకటైనా తెచ్చింది? ఎక్కడి నుంచి వచ్చారా? కొట్టాల నుంచే. ఏమో అవునా? ఓకే. రేపు పీలర్ మార్కెట్ రావా? వస్తారా? ఇంటిగా ఉన్నాయి. ఇంకా ఫోన్ నెంబర్ చెప్పండి. 7702910862 కొట్టాల. మీ పేరు? ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బ్రదర్ నెంబర్ వీడియోలు ఇచ్చినండి. ఇలాంటి పొటేళ్ళు ఇంకా ఇంటికాడ కూడా ఉన్నాయట. ఇట్లాంటి ఏనా చిన్నవి పెద్ద ఇంకా పెద్దవి ఉన్నాయి. ఓకే 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 ఓకే. ఎట్లుంది మార్కెట్? డౌన్ ఉంది. నిన్న కూడా డౌనే. ఎందుకని డౌన్ అయింది ఇప్పుడు? సరికేం ఫుల్గా వచ్చింది, మార్కెట్ ఏమో డౌన్గా ఉంది. ఓకే సరే బ్రదర్, చూద్దాం అయితే. సో అదేంటి వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చిన వీడియోలో. మీకు ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మార్కెట్ వ్యూ చూసుకుంటే మనకు లోపలికి అటు సైడ్ ఉంది, ఇంకా ఇటు సైడ్ కూడా ఉందన్నమాట. సో అంతా కూడా నీట్గా చూద్దాం. మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటా పోదామండి. రేట్లు ఏమేమి రేట్లు పోతాం, ఎట్లా పోతుంది మటన్ రేటు? మనకి 800. మేకపోతే ఏదైనా ఒకటే. గొర్రె అయితే తగ్గుతుందా? ఎంత పోతుంది? 600 పోతుంది. గొర్రె మేక అయితే 600. పొట్టేలు మేకపోతే అయితే 800. ఓకే. సో దేంటి ఇంకా లోడ్ కూడా వస్తా ఉన్నాయి. చూద్దాం. మనకు ఫస్ట్ ఈ బ్యాచ్ చూద్దాం. ఫస్ట్ బ్యాచ్ ఏమైనా రేట్లు పోతున్నాయి ఏమైనా చూద్దాము. ఈ బ్యాచ్ లో గొర్రెలు పొట్టేళ్ళు మిక్సింగ్ అయితే ఉన్నట్టున్నాయండి. ఇవి చూడొచ్చు. ఇంకా లోడ్ కూడా దింపుతూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాయి. ఇది కటింగ్ పర్పస్ గొర్రె అంటే ఇది. సో ఇట్లాంటి మార్కెట్ రాగానే అయిపోతాయి, అసలు ఆగదనమాట. ఇవైతే ఆగవు అనమాట. ఏం సార్ కదా, ఏం ఇచ్చారా? పొటేళ్ళు మీనా? ఏం సార్ జత? 16.5 పొటేళ్ళు. ఓకే. దీనిలో ఉండే పొటేళ్ళు 16,500 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో 16,500. ఇవి చూసుకుంటే మనకంతా ఒక 6-7 నెలల పిల్లలు ఉన్నట్టున్నాయి. 16 అంటే మనకు 8,216 8,250 రూపాయలు అనేది ఈ బ్యాచ్ లో చెప్తానని చెప్పడం. వ్యాపారం అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. ఇంకా లోపల పోదాము. దీనిలో గొర్రెలు కూడా ఉన్నాయి. గొర్రెలు ఏం చెప్తారు కనుక్కుందాం. సో దాని తర్వాత మీడియం సైజ్ పొటేన్లు ఉన్నాయండి. సో అవి కూడా చూద్దాము. ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి ఎక్కువ వస్తాయి. ఇక్కడ అన్నోళ్ళు మేక పోతులు కొన్నిట్టున్నారు. చూద్దాం. అన్నా కొనుక్కున్నారా? ఎంత పడ్డాయనా? మేక పోతులే కదా, ఎంత పడ్డాయి? ఇది ఒకటి 9,000 పడింది. ఆ పక్కదే 7,500 పడింది. ఓకే 9,500. ఓకే. ఎన్ని కిలోలు రావచ్చు అన్నదే మీ అంచనాకి? ఎంత వస్తుంది అన్న? ఏది ఆ పక్కదే 12 కిలోలు. ఓకే 9,500 పడిందంట. 13 కిలోలు చెప్తానండి. ఇది వచ్చి 7,000 7,500. ఎన్ని కిలోలు రావచ్చు ఇదే మీ అంచనాకి? 10 కిలోలు రావచ్చు. 7,500 9,500 అండి. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే ఒక 10 కిలో ఒకటి 13 కిలో ఒకటి చెప్తారు. ఓకే థ్యాంక్ యూ అన్న. సో అదే అనమాట. నాకు కొన్నారా? ఎంత పడిందన్నా? ఎంత కొనుక్కున్నారు? 8,500 మేకపోతే కదా. 8,500 రూపీస్కి అయితే కొన్నారు. చూసుకోవచ్చండి ఈ మేకపోతున్నాయి. సో ప్రజెంట్ కలికిరి మార్కెట్లో మనం ఉన్నామంటే ఒక 10 కిలోలు ఆ విధంగా వచ్చి ఉంది. 8,500కి అయితే కొన్నారు. చూసుకోవచ్చండి. ఎన్ని కిలో రావచ్చు అనుకుంటాడు అన్న దీన్ని?
10 కిలో రావచ్చునా? సో 10 కిలో మీట్ చెప్తానంటే సో 8,000 రూపీస్ అని చెప్తాను. 8,500 రూపీస్ చెప్తున్నాడు. 500 ఒకవేళ ఎక్కువ చెప్పినా కూడా 8,000 కాడ చెప్తున్నాడు. 10 కిలో రావచ్చు అంటున్నాడు. సో మనకైతే అప్పుడు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్కెట్ డౌన్ అయినా కూడా 8,000 10 కిలోలు అంటే మనకు ఇప్పుడు మీటు 850 900 ఆ విధంగా పడుతుంది. చూసుకోవచ్చండి. 850 రూపీస్ ఆ విధంగా పడుతుంది మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో మనకు ఉన్న రేట్లు అయితే చూస్తాను. సో ఇక్కడ జుడిబీలు అయితే ఉన్నాయి, మంచి సైజ్ లో ఉన్నాయి. దీంట్లో నెల్లూరు పల్లా కూడా ఉన్నాయి అనమాట. అన్ని కూడా ఒక 10-11 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. సో ఇవి కనుక్కుందాం మనం రేట్లు ఏం రేట్లు పోతున్నాయి. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవి ఒక్కొక్కటి మనకు ఒక 14-13 కిలోలు వచ్చేటి ఉన్నాయి. కొన్ని అయితే 15 కిలోలు పైన వచ్చేటి ఉన్నాయి అనమాట. సో ఇటు అటు కలిపి అయితే ఉన్నాయి. జత ఏం చెప్తారో సింగిల్ గా ఏం చెప్తారు అన్న? ఏం చెప్తారన్న జతనా? 25,000 అయితే చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 25 అన్నప్పుడు మనకు 12,500 రూపాయలు అనేది పడుతుంది అనమాట. ఒక్కొక్క పిల్ల 12,500 రూపీస్ అనేది ఈచ్ వన్ పడుతుంది. సో చెప్పడం అయితే ఆ రేటు చెప్తాను అడిగిన 12,500 అని తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటారు అనమాట. సో ఈ పిల్లలు అయితే మనం చూస్తాం ప్రజెంట్. ఓకే, అదే అనమాట. మనకు దీంట్లో చూస్తే ఈ పొటేల్ పిల్ల దగ్గర 15 కిలో పైన పడుతుంది. సో అది కూడా మనకు అంతా టోటల్ మీద కలిపితే 12,500 12,500 రూపీస్ అని చెప్తామని చెప్పడం. సో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి, ఆడొక బ్యాచ్ ఉన్నాయి. అన్ని చాలా వచ్చినాయి సరికి ఈరోజు అయితే చాలా అయితే వచ్చినాయండి. ఆయన అది కూడా మనయేనా? ఏంటి పొరాల పొటేన్లు ఇవా? ఏం చెప్తున్నా ఇవి? 19 జత 19,000 రూపీస్ చెప్తున్నానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 19,000 అప్పుడు మనకు 9 2 18 9,500 రూపాయలు ఈచ్ వన్ పడుతుందండి. సో 9,500 రూపీస్ అనేది ఒకటి చెప్తున్నాను. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఈ పిల్లలు చూసుకోవచ్చు. 9,000 అంటే ఒక 10-12 కిలోలు ఆ విధంగా పడి ఉంటాయి. ఏడో బ్యాచ్ అయితే ఉన్నాయి. అన్న దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయండి. ఇవి కూడా పొటేన్లే కదనా? ఇవేం చెప్తున్నావా? 23 ఈ బ్యాచ్ లో ఏదైనా కూడా 23,000 అయితే చెప్తానండి. నేను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 23,000 రూపాయలు అనేది బ్యాచ్ మొత్తం మీద జతలో ప్రైజ్ అనమాట. జతకు వచ్చి 23,000 చెప్తానండి. ఈ బ్యాచ్ లో వ్యాపారం అని చేసుకోవచ్చు. 23 అని కూడా మనకు ఒకటి 12 24 11,500 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి. సో వ్యాపారం అనేది ఉంటుంది. 11,500 ఎట్లుందన్నా? ఏం సరుకు బాగా వచ్చినట్టుంది. ఎందుకని? తినాలని. రేట్లు ఎట్లున్నాయా? రేట్లు మామూలే, ముందు తక్కువే. భయంకరంగా సరుకు వస్తుంది. నిన్న గాలివుడి విన్నా ఎడంజే తగ్గుతుంది అంటావు మార్కెట్ లో. సరుకు ఎక్కువ, రేట్లు తక్కువ. ఈ 2-3 నెలలు ఇట్లేనా? ఓకే. సో అదే అండి రేట్లు మనకైతే చూస్తే కొంచెం రీజనబుల్ రేట్లు ఉంటాయి, తగ్గుతాయి అంటారు అనమాట. సో తగ్గినా కూడా మరీ ఎక్కువ తగ్గడం అనేది ఏమి ఉండదండి, ఒక రకంగా ఉంటది. సో భారీ రేట్ల కంటే మామూలు రేట్లకు వస్తాయి అనమాట. మామూలు రేట్లు ఇది నార్మల్. ఇంకా బక్రీద్ టైంలో ఆటోమేటిక్ గా పెరుగుతుంది రేట్లు. కాబట్టి మనకి ఇప్పుడు మామూలు రేట్లు ఉంటాయి. అలా కొనుక్కున్నారా? అమ్ముతాడురా? అమ్ముతాడు. అమ్మడానికి ఏం చెప్తాను? జత 21 21,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో జత మీద 21 చెప్తానండి. 21 అన్నప్పుడు మనకు 10,500 రూపీస్ అనేది ఈచ్ వన్ పడుతుంది. వ్యాపారం అని చేసుకోవచ్చు. అంతా ఒక 8 నెలలు 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఒక 12 కిలోలు ఆ విధంగా వచ్చుకోండి. 10 or 12 కిలోలు వచ్చి. సో వ్యాపారం అనేది ఉంటారన్నమాట. కలికిరిలో ఈ మారిగా సరుకు నేను చాలా రేర్ గా చూస్తా ఉన్నాను. ఈ మారిగా వచ్చిన సరుకు చూసుకోవచ్చు. ఇంకా కొంచెం లోపల కూడా పోదాం మనం. హాయ్, ఏం ఒకటే తెచ్చినావా? ఒకటేనా? పెద్ద పొట్టేలు తెచ్చినావు పైసరే? అది కూడా పొట్టేలేనా? ఏం తను దీన్ని? 25 పళ్ళు 4 పళ్ళతో ఉంది. 25,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 4 పళ్ళ మీద అయితే ఉండదంటాడు. 25,000 చెప్పడం ఉంది కానీ తగ్గింపు అనేది ఉండదు. 4 పళ్ళు అంటే మనకు ఒక మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 23-24 25 కిలోలు దగ్గర వచ్చి ఉన్నది అనమాట. ఆడ చిన్నపిల్ల ఉంది పొట్టేలు. అది కూడా పొట్టేలే కదనా? ఇదేం చెప్పావా? 9. ఓకే, ఇది 9 చెప్తానండి. ఇంకా పల్లె వేయలే కదా. ఇది ఎన్ని కిలోలు రావచ్చు? ఇది 10 కిలోలు. ఓకే, 9,000 రూపీస్ చెప్తానంటే 10 కిలో చెప్తున్నాడు. 10 కిలోలు రావచ్చు అనేసి. ఇది ఒక 25 వస్తుందా? 25, 23, 25 మధ్యలో రావచ్చండి. సో ఈ పిల్ల నేనైతే 20 చెప్తున్నాడు. తగ్గింపు అనేది ఉంటాను అనమాట. ఈసారి ఏం పెద్ద పొట్టేలు ఇచ్చినారు, అప్పుడు మారుస్తా ఉండాలా. ఓకే, 2 అనేది ఇచ్చిందా? గొర్రెలు 8 అలా. ఎట్లుంది మార్కెట్?
ఏంది ఇంత కలిగిరి సంతలో ఇంత జనాలని ఇంత సరుకులు చూడలేదు ఎప్పుడు. అవునా? ఏమే ఇంత పెరిగిపోవడం కారణం ఏమే? తిరణాలు అంటావా? ఎప్పుడు కలిగిరి తిరణాలు? ఇప్పుడు వచ్చే ఆదివారం. ఓకే. సో తిరణాలు ఉందంటండి, చూసుకోవచ్చు. దానివల్ల అయితే సరుకు ఎక్కువ వచ్చింది, జనాలు కూడా ఎక్కువ వచ్చారు అనమాట. చాలా వరకు అయితే పట్టుకోబోతారు. ఓకే ఓకే, పర్లేదు. ఈ రోజు అయితే మార్కెట్ అయితే బాగానే ఉంది. దానికి తగ్గట్టు క్లియర్ గా వీడియోలు చేద్దాం. రాయిస్తున్నాడా? ఆడ మీ డాడీ ఆడా ఉన్నాడు. ఏతున్నావా జత? 26 26,000 అయితే చెప్తానండి జత మీద. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ బ్యాచ్ లో 26,000 రూపాయలు జత చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి మనకి 13,000 రూపాయలు అనేది పడుతుందండి. ఈచ్ వన్ 13,000 రూపీస్ అనేది పడుతుంది. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. 13,000 పడినప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల ఒక 8-9 నెలలు ఉంటుంది. ఒక 12-13 కిలోలు రావచ్చు. కొన్ని 14 వచ్చేటివి ఉన్నాయి అనమాట. ఒక 12 కిలోల నుంచి 15 లోపల వచ్చేటివి అనమాట ఈ పిల్లలు ఏదైనా కూడా. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది, కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. ఆయన ఈయన ఉన్నావా నువ్వా? మేమని అడతాను. ఏడాడు సుధాకర్ అన్నాడు. ఏం తెచ్చినావా? ఏంది సరుకు ఇట్లా వచ్చింది ఈ వారమా? కలిగి తినాలని పెరిగింది అంతేనా? రేట్లు ఎట్లున్నాడేనా? ఏం నల్లే. సో అదేండి అన్న వ్యాపారస్తుడే. మీ నెంబర్ చెప్పినా? 630-32-74-713. సుధాకర్ అండి అన్న పేరు. ముడుగులో అంటే పీలేరుకు కలిగిరికి దగ్గర అనమాట. ఒక 5 కిలోమీటర్ లోపలే. సో అన్న దగ్గర కంటిన్యూగా ఇట్లాంటి పోటీలు కంటిన్యూగా ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వచ్చు. సో అదేంటి ఫ్రెండ్స్, చూసారు కదా. ప్రజెంట్ మనం కలిగిరి మార్కెట్ లో ఉన్నాం. అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ డివైడ్ అయిన అన్నమయ్య జిల్లా కలిగిరి అండి. సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం మార్కెట్ జరుగుతుంది. సో ఈ రోజు సరుకు అయితే చాలా సరుకు అయితే వచ్చింది. సో దీనికి సంబంధించిన వీడియో చేస్తాము. ఇంకా షార్ట్ వీడియోలు కూడా చేస్తాం మనము. క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా మనం వీడియోలు చేస్తూ ఉంటాం అనమాట. సో కంటిన్యూ మన ఛానల్లో వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.